అందరికీ నమస్కారం. Today we are here for a press briefing on. Today we are here for a press briefing regarding this Srushti clinic in Gopalapuram. Fertility clinic regarding raid system జరిగింది with the help of local police, then medical teams as well as task force and revenue department. A joint raid was conducted at this Universal Srushti Fertility Clinic in Gopalapuram police station. So basically, I'll just give a brief as to exactly what the case was about. There was a lot of speculation yesterday in the media regarding this, particularly regarding this case. So basically, we were approached by the complainants regarding this case that husband-wife couple, they were unable to conceive. So regarding their fertility issues, వీళ్ళు ఈ క్లినిక్ కి వెళ్తాం జరిగింది. ఈ క్లినిక్ గురించి వాళ్ళు ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకొని క్లినిక్ వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్రత అని మెయిన్ డాక్టర్ మనని కలిసారు. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్ గా స్టార్టింగ్ లో ఇనిషియలీ కొన్ని ట్రీట్మెంట్స్ చేశారు, కొన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ కాదు, సరోగేసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్రొసీజర్ లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు. అండ్ 30 lakhs అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ స్పర్మ్ అండ్ ఓన్ మదర్ అండ్ ఫాదర్ తీసుకొని శాంపుల్స్ సరోగేసీ మీకు చైల్డ్ ఇష్టం జరుగుతుందని కన్సల్టేషన్స్ లో ఇనిషియల్ కన్సల్టేషన్స్ లో చెప్పారు. సో వాళ్ళు ఈ ప్రొసీజర్ కి అగ్రి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్పెసిమెన్స్ వచ్చారు అండ్ టెలిఫోనికలీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు. ఒక సరోగేట్ మేము అరేంజ్ చేసాం, ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసాం. సో రెగ్యులర్ గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్ గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నాము. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు, చైల్డ్ బై C-section వైజాగ్ లో డెలివర్ అయింది, సో మీరు వచ్చి చైల్డ్ డెలివరీ తీసుకోండి అని చెప్పారు. బై ద టైమ్ కంప్లైంట్ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి మీరు దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ బై సరోగేసీ అని వాళ్ళు చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ C-section అయింది అని చెప్పి ఎక్కువ కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకుని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. వాళ్ళు ఇనీషియల్ డిస్కషన్స్ ఆ డాక్టర్ తో చేసినప్పుడు ఇట్లా చైల్డ్ పుట్టినప్పుడు మాకు DNA టెస్ట్ కావాలా అని చెప్పారు. సో దానికి ఆమె రెడీ అయింది. చైల్డ్ పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేసి మీకు చెప్తాము అన్నారు. సో వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్ గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట అహెడ్ అండ్ దేర్ వాళ్ళు ముందుగా సొంతంగా DNA టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఇస్ నాట్ దేర్స్ అని, DNA మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ ని మళ్ళీ క్లినిక్ ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలా సార్లు ట్రై చేశారు. వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు, ఇంటిమిడేట్ చేశారు. సో విత్ దిస్ ఈ కేస్ కేమ్ టు అస్. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓవర్ ద పాస్ట్ సమ్ టైమ్ ఒక 2 weeks నుంచి వీ బిన్ డెవలపింగ్ ఈ కేస్ లో లీడ్స్ ఇట్లా ఏంటి అన్ని రకాలుగా మొత్తం హిస్టరీ తీసి క్లినిక్. సో ఫైనల్ గా yesterday with the help of medical we went ahead with the raid and simultaneously we conducted a raid at Visakhapatnam lo villunnadi branch, same village unna branch Visakhapatnam. So akkada kuda raid chestam jarigindi and concerned documentations regarding this particular case వీళ్ళు మాకు అప్రోచ్ అయిన couple regarding case కూడా డీటెయిల్స్ అన్ని అక్కడి నుంచి ఫైల్స్ అండ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేశారు. ఓవరాల్ గా 7 persons presently we have remanded in this case. That includes the main accused Namrata, the founder and the main person who is running the వాళ్ళ son Jayant Krishnani, his son, her son, who is an advocate, and తన కూడా ఈ బిల్డింగ్ లో నుంచి ఒక ప్రాక్టీస్ నడుపుతున్నాడని అండ్ ఇట్లా ఎవరైనా కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ కి ఏమైనా ఎవరైనా క్లయింట్స్ వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళని లీగల్ యాక్షన్ లో థ్రెటన్ చేస్తాము. లేదంటే జనరల్ ఇట్లా వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతా ఆయన చూసుకుంటున్నాడు రిగార్డింగ్ క్లినిక్ అని తెలుస్తుంది. థర్డ్ అక్యూజ్డ్ ఏమో కళ్యాణి అని విశాఖపట్నంలో ఉన్న క్లినిక్ నుంచి తనని
చాలా స్ట్రెస్. డిపార్ట్మెంట్ నుంచి ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్గా అక్కడ థియేటర్ ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో వెయిట్ చేశాడు ఎన్ఎంఐసి టీమ్ ఫ్రమ్ ఢిల్లీ. చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది అండ్ ఆ కేసు ఈరోజు కూడా నడుస్తూ ఉంది. సో ఆమె సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ డిసిప్లినరీ సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి నేను ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది. దాంతో నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో నేను క్లోజర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత నిన్న చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్ ఉంది అక్కడ అండ్ 7 అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. 7 అక్కడ చూస్తే కనిపిస్తాయి 7 కంటైనర్స్ కూడా ఉన్నాయి. ఐవీఎఫ్ చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది. నైట్రస్ ఆక్సైడ్ అంటే బాక్సెస్ ఉన్నాయి అక్కడ. సో ఏ విధంగా ల్యాబ్ నడపడానికి కానీ థియేటర్ చేయడానికి కానీ ఈ ప్రొసీజర్ చేయడానికి కానీ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఉండడం అనేది జరిగింది. అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. 1 by 1 ఐడెంటిఫై చేసేసి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసేసి మనకు పోలీసుకు హ్యాండ్ ఓవర్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఆమె ఇంతకుముందు ఆమె ఎక్కడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే, కానీ ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీఈస్ ప్రాక్టీస్. ఆ విధంగా ఆమె ఏదైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో ఆ వల్నరబుల్ పీపుల్ను ఆమె చేస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మోసం చేస్తూ ఉందని కిందకి వస్తుంది. అండ్ బేసిక్గా ఏంటంటే ఇది క్లినిక్ అనడానికి కూడా అక్కడ అవకాశం ఎక్కడ లేదు. ఎందుకంటే మీకు బేసిక్గా ఒక క్లినిక్ అంటే పబ్లిక్ వస్తూ ఉంటారు. పబ్లిక్ వచ్చి రెగ్యులర్గా వస్తుంటే అందరికి కూడా అర్థమవుతుంది ఏంటంటే ఇది క్లినిక్ అని, లేకుంటే హాస్పిటల్ అని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే బాధితులు ఉన్నారో సడన్గా ఎప్పుడో ఒకసారి వస్తారు, వాళ్ళు రావడము సడన్గా ఈ ప్రొసీజర్ చేయడము వెళ్ళిపోవడం అనేది జరుగుతారు. దాంతో ఏమవుతుందంటే ఇది ఎవరికి నోటీస్లోకి రావడం లేదు. అండ్ గత 2-3 సార్లు కూడా మా కన్సర్న్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆమె క్లోజ్ ఉండడం జరిగింది ఆ టైంలో. ఇక్కడ మన చూసుకుంటే కనుక ఈ దీంట్లో సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ అన్ని బెడ్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 4 hours వాళ్ళు అక్కడ ఉంటారు. దీంట్లో ఇది థియేటర్ ఉంది, ఇక్కడ థియేటర్ ఉంది. ఇక్కడ థియేటర్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే అనస్థీషియా మిషన్ ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇది ల్యాబ్కి సంబంధించిన రిపోర్ట్. అండ్ ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటూ ఆ ఫోటోలో క్లారిటీగా ఉంది. ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఫోటోస్లో క్లారిటీగా ఉన్నాయి.